శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐపి సంతోష్ మాట్లాడుతూ, విద్యార్థులు జూనియర్ సీనియర్ అంటూ వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సంతోష్ అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిస కావద్దన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎస్ఐ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ ను కాలేజీ అధ్యాపకులు శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పరంజ్యోతి పాల్గొన్నారు. అన్యాయం జరిగిన తర్వాత మనం బలపడ మొత్తుకున్నా ఏం లాభం ఉండదు. అర్థమైందండి. అనవసరంగా వేరే వాళ్ళ ఫోటోలు, వేరే రోజున ఫోటోలు దిగడం, తెలియని వ్యక్తులకు ఫోటోలు సెండ్ చేయడం. మీరు ఇమీడియట్గా 1930 వేస్తే 1930 చేస్తే 100% మీకు డబ్బులు మిస్టేక్ అయిపోయినా అవి హోల్డ్ చేయగలుగుతాం. వాడు ఆ అకౌంట్ ఎక్కడో నోయిడా ఉంటాడు, నోయిడా ఉత్తరప్రదేశ్, నేపాల్ ఉంటాడు. మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయితే మేము డబ్బులు హోల్డ్ చేసి మళ్ళీ ఆ అకౌంట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ కొట్టించుకోవచ్చు. అర్థమైందా? ఎన్సిఆర్ పోర్టల్ ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుంది. దానికి సంబంధించిన మనకు 1930 అని ఒక మనకు ఫ్రీ కాల్ 100 కాల్ బదులు 1930 అని కాల్. దీన్ని ఇమీడియట్గా మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్గా వాడి డబ్బులు, నా అకౌంట్ డబ్బులు ఆ సార్ నుంచి ఆ సార్ వాడు 7 అకౌంట్ మార్పిస్తాడు ఇమీడియట్గా. ఎందుకంటే నా అకౌంట్ హోల్డ్ చేస్తాడు కాబట్టి, పోలీసు హోల్డ్ చేస్తుంది కాబట్టి. వాడు 7 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఆ 7 అకౌంట్ కూడా హోల్డ్ అయింది 100% అయింది. వాడు 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన సిస్టమ్ మీద కూర్చొని 10 అకౌంట్ హోల్డ్ చేస్తాడు ఇమీడియట్గా. డబ్బులు ఎటు పోవు, 100% పోవు. హోల్డ్ అయితే ఎప్పటికైనా మన డబ్బులు మనకు వస్తాయి. అర్థమైందా? మీరు ఇమీడియట్గా మీ ఊళ్ళో అయినా మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. మనకు ఆన్లైన్ నేరం జరిగింది, మనకు డబ్బులు పోయినాయి అని తెలిస్తే, సైబర్ క్రైమ్ జరిగిందని తెలిస్తే కంపల్సరీగా 1930 చేయాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు 100 కన్నా కాల్ చేయండి, మా నెంబర్ కన్నా చేయండి. మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. మీకు నష్టం కాకుండా చేస్తాం. అదొకటి. ఇంకోటి, డిగ్రీ ఉన్నారు కాబట్టి వరంగల్ నగరం 34వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో భారీ ధన సంచులు, ఇతర వస్తువుల దుకాణ సముదాయంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోషాల పద్మ, కేడాల పద్మ జనార్దన్, శ్రీనివాస్ కుంకోడం, శివకృష్ణ, సిద్ధం రాము, కథర్లశాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాసి అందుకని బట్టి ఇచ్చేయాలి. ఫోటోలన్నీ అలా నిలబెట్టి తీసి వెంటనే పంపండి. గవర్నమెంట్ నుంచి కొత్త అన్న కొంచెం మీరు వెడల్పున్నారు.
मेहनत पे लगा लिया मेरे भाई को मेहनत पे लगा लिया कमर मोड़ने में पापा मेरे भाई को चारे ముందుగా అటువంటి ఒక వారం లోపు మారథాన్ ఒక అప్లికేషన్ ఎంత అయింది ఫస్ట్ విత్ అయితే ఏం కాదు అనేది రాశి వారు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారు ఈయన ఉంటాడు ఫోటోలు తీసుకుంటాడు కొత్త భారతాన్ని అనేది రాసి సంతకం పెట్టి ఇచ్చేయండి ఫోటోలన్నీ వాళ్ళ నిలబెట్టి ఫోటో తీసి వెంటనే పంపండి 2 రోజుల నుంచి కొత్త అలా అది కూడా వరంగల్ శివానగర్ ప్రాంతంలో మరి అది ప్రమాదంలో జరిగింది అలా ఎలా జరిగిందో జరిగింది మరి ఉన్న ఇక్కడ ఉన్న 3 బాధితులకు 6,000 రావడం జరిగింది ఎస్టిమేట్ వేసి వారికి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి పరిశీలించే పూర్తి బాధ్యత హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్నకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దల మండపంలో మంత్రి విప్కి, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం అందించారు.
मंजुला नामधेयाजा हैजमानस्य पुत्रस्य पृथ्वी नामधेय प्रभवते नमस्ते लंबोदराय गदन्दाय विघ्नविनाशिने शिवसुराय श्री वरदमोदरे नमो नमः भवतु गरवावहै जय देव देवमंगलमूर्ते दर्शन मात्रे मान भरणे मात्रे मान नामानावृति जय देव नित्यमंगलानि भवन्तु सर्वेन्द्रियन्तु समस्त सन्मंगलानि भवन्तु लक्ष्मी गणपति देवताभ्यो नमः आनंद कर्पूर नीराजन दीपं समर्पयामि भगवान की హన్మకొండ జిల్లాలో చారిత్రక దేవాలయాలు ప్రదేశాలు పార్కులు జాతీయ రహదారులు స్మార్ట్ సిటీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు విపత్తుల నిర్వహణ సమయంలో ఇతరాత్ర అంశాలకు కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదిత కూరగాయల మార్కెట్ విపత్తుల నిర్వహణ పారిశుద్ధ నిర్వహణ తడి చెత్త పొడి చెత్త నిర్వహణ బయోమైనింగ్ ప్లాంట్ కాలోజీ కళాక్షేత్రం తదితర అంశాలను గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. It is happening across the state, sir. Here we have completed 28 such Anganwadis. Because Anganwadi was not clearly defined. Yes, I have photos also, sir. Earlier times in our states or other states, Anganwadi is not clearly defined. Sir. Anganwadi अच्छा है हम जानते हैं पर क्या करता है मालूम नहीं था. Sir. Now you will have it defined. Yes, sir. That's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Across the state. Very good. Across the state it's being done. That's a very good idea. It's a very good idea. Then, sir, as a scheme of excise and narcotics department, to wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. What are you doing with UNESCO? Previous slide back. UNICEF, sir. UNICEF gives us the basic training as to the world class knowledge what is there available. Yes, yes, sir. To the VO. To the VO, sir. VOs in turn would go to the school and then they will form a Sneha committee in the school, sir, with girls of 11 to 18 group. They take it out and then this would they would educate them on the safety, how to be safe, and the self-defense mechanisms and nutrition, because This is a new thing. this is a very new thing, sir. Yes, sir. Yes, sir. And and in I'll look at it, sir. Well, Once I think again, 1%, 2% हो गया. yes, sir. Yes, I'll check it, sir. Yes, sir. I'll check it, sir. Check it. Then, sir, then under Pradhan Mantri, sir, under Rurban Mission, sir, at Parvatagiri cluster, sir. This is a mandal which is will work out, sir. So one should work it out. Yes. In Tripura also I tell you all the officers, let us see at least one urban. Because the work is always ongoing. Yes, sir. वो हो गया सड़क हो गया तो ड्रेन नहीं हुआ, ड्रेन हुआ तो लाइट नहीं हुआ, लाइट हुआ तो हाउसिंग नहीं हुआ, something, you know. So it keeps on going on. So Yes. one, how to finish it, that is a challenge actually. I'll work it out on that. It's a very big challenge for you IAS officers. Yes. How to get one urban ready Sir. in the country actually. Yes, sir. If it is a ongoing process for eternity, then it becomes to Yes. infinity, it becomes very difficult. Isn't it? Yes, sir. So try to get it on ready. Yes, sir. It's not you only, all over the country, All same over the thing. country. Yes, sir. I visited many places in the country and asked them, urban ready है क्या? उन्होंने ongoing है. हमारा state में ongoing होते रहता है. How to finish it? It's quite a
It's quite an old program of the central government. Sir. And somehow the other there is some, something there which doesn't make something there which doesn't make it end. Sir. How to end it? Yes, sir. Very We'll work good it on idea. it, sir. Yes, sir. And is important. Yes, sir. Product. We are also focused on their sustainability, sir, not only grounding them. We put their cutout on the surface. Very nice, very nice. Yes, sir. Very important subject. Then, sir, in yes, sir. SSG is a movement. Yes, sir. Yes, sir. Then, sir, in civil supplies, we have almost 2.6 lakh ration card holders, sir, and In fact, that price supply exclusively from Middle East and all hostels. We can do it in the northeast. yes, sir. Because we have very high case of malnutrition. Yes, sir. Anemia. Yes, sir. Yes, yes. Yes, sir. Yes, sir. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండించేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎన్నికల్లో చూశాను. కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం తక్కువ సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. सभी को मेरा धन्यवाद। 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलकर बहुत भावुक हो गए हैं। लेकिन इस स्थिति पर ये जो పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్లపై టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్ఎంపీ మరియు పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులు టి శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే 29 గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎంపీలు మరియు పీఎంపీలు అందరూ తప్పకుండా హాజరు కాగలరు అని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఏలుగా కొనసాగిస్తున్న వృత్తిని అర్ధంతంగా మూసివేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని మనవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీల జిల్లా గౌరవ అధ్యక్షులు అజీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి ఎస్ శంకర్, జిల్లా ప్రచార కార్యదర్శి రామగిరి శంకర్, వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రియమైన ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులారా నమస్కారం. మనము ఈ నెల 29వ తేదీ గురువారం నాడు మొదలుపెట్టే ఈ యొక్క జిల్లా వ్యాప్తి బంద్కు మీరందరూ కూడా తప్పకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఉదయం 11 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు రాగలరు. ఆ రోజు మనందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్ఎంపీ కూడా అక్కడ సమావేశమై మన యొక్క నిరసనను తెలియజేసి అటు పిమ్మట ప్రతి మండలంలో శుక్రవారం నుండి నిరసనలు జరుగుతాయి. కావున గురువారం జరిగే 29వ తేదీ జరిగేటువంటి పెద్దపల్లి జిల్లా సమావేశంలో నిరసన సమావేశానికి ప్రతి ఒక్కరు పేరున అందరికీ నమస్కరించేసి తెలియజేస్తున్నా. లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మరియు ప్రతి ఆర్ఎంపీ కూడా మీ యొక్క పనులను, మీ యొక్క లబ్ధిని మాకు పోతుందని ఆలోచించకుండా ఇది మన వ్యవస్థను కాపాడుకోవడం కోసం, ఇది మన ఉనికిని కాపాడుకోవడం కోసం, మన యొక్క ఆర్ఎంపీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేయాల్సింది కదా. నేను మీ అందరి మండల అధ్యక్ష కార్యదర్శులకు, జిల్లా నాయకులకు మరియు రాష్ట్ర నాయకులు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులకు అందరు కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. తప్పకుండా
29వ తేదీ ఆగస్టు 2024 గురువారం రోజు ఉదయం 11 గంటలకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ మరియు ప్రభుత్వ హాస్పిటల్ భవన పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కుకిరాల ప్రేమ్సాగర్ రావు, అతనితో పాటు అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు ఘనంగా జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్ గోపాల్ రావు, మాజీ సర్పంచ్ గాదే మురళి, గ్రామ పార్టీ కార్యదర్శి అంబాటి మల్లేష్, బోనాల రాజు, తోట ప్రభాకర్, కర్మిల్ల లింగారావు, సాయి, నాసం రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అంటలేరా అందరు వేరే పెద్ద మనిషి కరెక్ట్గా ఇప్పుడు మూతి కిందికి అటుపెట్టి పక్కన అయిపోయింది. అందరూ వచ్చాడు. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్నత స్థాయి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా పాలకుర్తి దేవరూప్ల మండలంలోని ప్రధాన రహదారి చౌరస్తాలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, తిఖల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. చివరికి న్యాయస్థానంలో ధర్మమే గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.